బ్రేకింగ్ న్యూస్ జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్లారు. అదే సమయంలో కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. నాకు ఫామ్ హౌస్ లేదు అని. ఎందుకంటే అది కేటీఆర్ ఫామ్ హౌస్ గా చర్చ జరుగుతుంది. కేటీఆర్ బినామీ ప్రదీప్ రెడ్డి అంటూ చర్చ జరుగుతుంది. అయితే కేటీఆర్ దానిపైన రెస్పాండ్ అయ్యారు. నాకు ఫామ్ హౌస్ లేదు అని కేటీఆర్ అంటున్నారు. నా మిత్రుడికి ఫామ్ హౌస్ ఉంది, నా మిత్రుడి ఫామ్ హౌస్ను నేను లీజుకు తీసుకున్నాను అని కేటీఆర్ అంటున్నారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ను నేనే కూలగొట్టిస్తానని కేటీఆర్ అంటున్నారు. తప్పుంటే చర్యలు తీసుకోండి అంటున్నారు. రేవంత్ వ్యవహారం కూడా చూపిస్తాను అని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మంత్రులు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి అని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ నేతలకే ఫామ్ హౌస్లు ఉన్నాయి. పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా, రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి కూడా వాటి సంగతి కూడా చూడాలి అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. మీకు రైతులంటే పట్టలేదా? ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రామా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు. మీరు కొండలరెడ్డి మాయలో, రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తతే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం, చలో. ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ప్రభుత్వంలో నేను లేను రాజు. సో మీరు పని చేయండి, అడగాల్సిన ప్రశ్న మీరు వేరే వాళ్ళు అధికారుల మీద తీసుకోమను. కేటీఆర్ అంటూ ఉన్నారు, అది నా స్నేహితుడి ఫామ్ హౌస్, నేను దాన్ని లీజుగా తీసుకున్నాను అని కేటీఆర్ చెప్తున్నారు. ఒకవేళ అది బఫర్ జోన్లో ఉంటే దాన్ని కూర్చివేయండి, కానీ కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను, వాటిని కూడా కూల్చండి, వాటి కూల్చివేతలకు కూడా వెళ్దాం పదండి అంటూ కేటీఆర్ అంటున్నారు. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. మధు, కేటీఆర్ అంటున్నారు ఫామ్ హౌస్లు కాంగ్రెస్ నేతలకే ఎక్కువగా ఉన్నాయి, ఒకవేళ నా స్నేహితుడి ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయండి అంటున్నారు. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా కూల్చివేస్తారు, అవి కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి అని అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటి?
ఎగ్జాక్ట్లీ అంటే గత కొంతకాలంగా 111 జీవోలో ఉన్నటువంటి FTL పరిధిలో తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతా ఉన్నారు హైడ్రా ఆధ్వర్యంలో అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అది కేటీఆర్ది అనేటువంటిది కాంగ్రెస్ గతంలో క్లెయిమ్ చేసింది. అది నాకు సంబంధం లేదు, ఆ ఫామ్ హౌస్ నేను నా స్నేహితుడి దగ్గర లీజుకు తీసుకున్నాను, అది నిజంగా అక్రమ నిర్మాణం అయితే అక్కడ నుంచి అక్కడ దగ్గరుండి కూల్చిపిస్తాను అక్కడే నిలబడి అనేటువంటిది కేటీఆర్ మాట్లాడారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే హైడ్రా పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. కేటీఆర్ చాలా స్పష్టంగా ఒకవేళ అది అక్రమ నిర్మాణమే అయితే మా స్నేహితుడికి సంబంధించినటువంటి లీజ్ తీసుకున్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర నుండి కూల్చేస్తాను అన్నారు. కాకపోతే అక్కడ నుంచే హైడ్రా నాతో పాటు హైడ్రా అధికారులు రావాలి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అందరి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వారందరి ఫామ్ హౌస్లు కూల్చాలి అనేటువంటి డిమాండ్ చేశారు. ఎందుకంటే పేర్లతో సహా చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ఫామ్ హౌస్ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సోదరుడి ఫామ్ హౌస్ ఉంది అక్కడే. తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. వాటన్నిటి కూల్చాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. FTL పరిధిలోనే ఉన్నాయి. హైడ్రా వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. ఇవే కాదు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా FTL పరిధిలోనే ఉంది, అదే 111 జీవోలోనే ఉంది. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా కూల్చాలి అనేటువంటి డిమాండ్ని కేటీఆర్ అక్కడ నుంచి చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇప్పటికీ హైడ్రా పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే FTL పరిధిలో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఈ రెండు జంట జలాశయాల పక్కన పెద్ద ఎత్తున 100 ఎకరాలలో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు గతంలో. సో ఈ అంశానికి సంబంధించి వీళ్ళంతా ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు హైడ్రాను కంట్రోల్ చేయాలి, ఆ పరిధి వదిలేయాలి, 111 జీవోలో నిర్మించుకున్న ఈ నిర్మాణాల జోలికి వెళ్ళొద్దు అంటూ ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో అదే అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ మెన్షన్ చేస్తూ వాటన్నిటిని కూడా కూల్చాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తారు. రోహిత్, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ నేతల మంత్రుల ఫామ్ హౌస్ల గురించి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు కాబట్టి ఒకవేళ ఇప్పటికే ఆ అంశం కోర్టులో కూడా ఉంది, కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతోంది. కోర్టులో కూడా ఉంది, హైకోర్టులో కూడా వేశారు. సో కూల్చివేయండి, కానీ కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా కూల్చండి, నేను చూపిస్తానని అంటున్నారు. దాని మీద ఏమైనా రియాక్ట్ అవుతున్నారా కాంగ్రెస్ నేతలు? మీడియా వస్తే మీడియాని తీసుకెళ్లి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో చూపిస్తానంటూ కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పారు. దాంతోపాటు శాటిలైట్ ఇమేజ్ చూపించారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి శాటిలైట్ ఫామ్ హౌస్ సంబంధించిన శాటిలైట్ ఇమేజ్, గూగుల్ మ్యాప్ ఈ శాటిలైట్ ఇమేజ్ చూడండి, ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అంటూ ఆయన మెన్షన్ చేశారు. రానున్న రోజుల్లో అన్నీ బహిర్గతం అవుతాయి, అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. కేవలం నన్ను బ్లేమ్ చేసేటువంటి విధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు. అది నేను లీజుకు తీసుకున్నాను, నాకు సంబంధం లేదు, కూల్చే సంఘటన ఒకవేళ కూల్చే అవసరం వస్తే నేనే దగ్గర నుండి కూల్పిస్తానని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫామ్ హౌస్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ 111 జీవో పరిధిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి గతంలో రేవంత్ రెడ్డి వెళ్ళారు ఇదే ఫామ్ హౌస్ సంబంధించి. సో ఆ అంశం పైన ఆయన మాట్లాడుతూ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినవి ఉన్నాయి, వాటిని కూల్చాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలకి సంబంధించి గత కొంతకాలంగా సిటీ శివారు లోపల విల్లాలు, తర్వాత చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు, నాలాలు కబ్జా చేసి కట్టుకున్నటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తూ ఉన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో రంగనాథ్ కమిషనర్గా ఉన్నారు. సో అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్, ఎంఐఎం ప్రెజర్ తెస్తూ ఉంది, రేవంత్ రెడ్డి పైన తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ ఆల్రెడీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన రంగనాథ్తో ఆయన కాస్త వైరం పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానం నాగేందర్ పైన కేసు ఫైల్ అయింది. సో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నారు, హైడ్రా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారనేటువంటి ఒక క్షేత్రస్థాయిలో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కాస్త ఇప్పుడు హైలైట్ అయ్యాయి. నేనే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ని కూల్పిస్తాను, కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్ కూడా కూల్చాలి అనేటువంటి ఆయన డిమాండ్ను తెరపైకి తేవడంతో హైడ్రా నెక్స్ట్ ఏం చేయనుంది, 111 జీవోలో హైడ్రా ఎంటర్ అవుతుందా, అక్కడ మరి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి ఒత్తిడికి రేవంత్ రెడ్డి తలొగ్గిపోతారా, హైడ్రా అక్కడ చర్యలు తీసుకోదా, అక్రమ నిర్మాణాలపైన FTAలు బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోదా అనేటువంటి చర్చ ప్రారంభమైంది. రైట్ మధు, జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఫామ్ హౌస్ లేదు, నా మిత్రుడి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజుకు తీసుకున్నానని కేటీఆర్ అంటున్నారు. ఒకవేళ అది FTL ఆర్ బఫర్ జోన్లో ఉంటే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ నేనే కూలగొడతా అంటున్నారు. తప్పుంటే చర్యలు తీసుకోండి, రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపిస్తానని కేటీఆర్ అంటున్నారు.
మంత్రులు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ నేతలకి ఫామ్ హౌస్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ మంత్రుల పేర్లు కూడా చెప్పారు కేటీఆర్. పొంగులేటికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా, రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటిని కూడా కూర్చుదాం పదండి అంటూ కేటీఆర్ అంటున్నారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. ప్రభుత్వంలో నేను లేను రాజు. సో మీరు పని చేయండి, అడగాల్సిన ప్రశ్న మీరు వేరే దిక్కు పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు, మీరు అటు పెట్టండి. వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్. అధికారుల మీద తీసుకోమను, ఎవరెవరి మీద తీసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. నేను అనేదల్లా ఒకటే, తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కొలగొడదాం. వెల్కమ్. ఓకే, ఇక ఈ సోది ఎందుకుకే కానీ బ్రదర్. ఇగో మీ పేరు బ్రదర్, ఏ ఛానల్? వెరీ నైస్. అయితే V6 వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది. నేను V6 వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా, V6 సంస్థను కూడా కొడతా ఉన్నా. దయచేసి మీ V6 వాళ్ళు వెళ్ళి 2 కెమెరాలు చక్కగా పెట్టి V6 వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి. దయచేసి ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా, ఎమ్మెల్యే గారు కదా, తప్పకుండా చేయాలి. నేను అనేదల్లా ఒకటే, ఖచ్చితంగా. సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా, నీకు ఎందుకు టెన్షన్. కానీ నేను అనేదల్లా ఓకే థ్యాంక్ యూ, అంత ఆవేశపడకు. ఇంక కూలగొట్టట్లేదు, వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు. కానీ నేను అనేదల్లా ఏంటంటే, నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్. అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను, నాకు దాచుకునేదేమీ లేదు. అఫిడవిట్లు ఉన్నాయి, చూసుకోండి. మీరు V6లు ఇంకా ఉన్నాయి కదా, చూసుకోండి. కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము, కొడంగల్లు, బొమ్మరాజ్పేట, దౌలతాబాదు, అదేవిధంగా కోస్గిలో జరిగిన మోసము, రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ. మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. నేను అందుకే చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి. లెట్ us స్టార్ట్ విత్ మినిస్టర్స్, లెట్ us గో. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పినా తర్వాత మీ ఇష్టం. రైతులంటే పట్టలేదా? ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రామా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు. మీరు కొండలరెడ్డి మాయలో, రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినవరా నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం, చలో
ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లెట్ దెమ్ టేక్.